ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా వాంఖేడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఐ పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ సమీకరణాలతో సంబంధం లేకుండా 16 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ 38, శనక 29, ఆర్చర్ 32, జడేజా 19 పరుగులతో రాణించారు. ఛేదనలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ, ర్యాన్ రికల్టన్, నమందీర్, తిలక్ వర్మ అటొచ్చి ఇటు వెళ్లిపోయారు. అయితే సూర్యకుమార్ యాదవ్ 60 పరుగుల హాఫ్ సెంచరీ చేసినా ముంబైకి ఓటమి తప్పలేదు. విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా కొద్దిసేపు పోరాడిన కీలక సమయంలో అవుట్ అయ్యారు. ఇక అటు బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన జోఫ్రా ఆర్చర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 3 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో కీలకమైన 32 పరుగులు చేయడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరుకోవడంలో అతడిదే కీలక పాత్ర అని చెప్పాలి. ఇక రాజస్థాన్ పై ఓటమితో ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో 10వ ఓటమి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఈ సీజన్ లో ముంబై జట్టు పరిస్థితి. పేపర్ మీద అద్భుతమైన టీం గ్రౌండ్ లో దిగేసరికి అటు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమవుతూ ఈ సీజన్ మొత్తం నిరాశపరిచింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ పిచ్చిపై రాజస్థాన్ జట్టుకు మేము బౌలింగ్ లో 10 నుంచి 15 పరుగులు అదనంగా ఇచ్చేశామనే భావించాం. అయినప్పటికీ 206 పరుగుల లక్ష్యం ఈ వికెట్ పై ఛేదించదగినదే. కానీ మా ఇన్నింగ్స్ ఆరంభమే పంపముంచింది. పవర్ ప్లే లో వరుసగా వికెట్లను కోల్పోవటం, అక్కడి నుంచి మ్యాచ్ ని తిరిగి మా వైపు తిప్పడం కష్టమైపోయింది. నేను బ్యాటింగ్ వచ్చినప్పుడు పిచ్చి చాలా బాగుంది. బంతి బ్యాట్ పై చక్కగా వచ్చింది. సరైన షాట్లు ఆడి క్రీజులో నిలబడి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇక డెత్ ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం కూడా మ్యాచ్ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని అక్కడే 10 నుంచి 15 పరుగులు అదనంగా ఇచ్చాం. రాజస్థాన్ జట్టు చివరి 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు రాబట్టడం మా ఓటమికి ప్రధాన కారణం అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్ మాకు అసలు ఏది కలిసి రాలేదు, వచ్చే ఏడాది చూసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 0, నమందీర్ 6 పరుగుల రూపంలో పవర్ ప్లేలోనే జోఫ్రా ఆర్చర్ ముంబై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రోహిత్, రికల్టన్ మంచి ఆరంభం ఇచ్చి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని హార్దిక్ అన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ 4 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డెకౌట్ తో పెవిలియన్ చేరాడు.